ఓం శివాయ. ఓం ఓం శివాయ. శివాయ గురవే నమః. శివాయ గురువే నమః. ఓం శివాయ గురువే నమః. ఓం శివాయ గురవే నమః. అందరికి నమస్కారం, శుభోదయం. ఎలా ఉన్నారు? సూపర్. బాగున్నాం సార్. ఓకే, సో స్టార్టింగ్ ప్రేయర్ తర్వాత సూర్య నమస్కార సాధన, చక్రాలపై ఫోకస్ పెడుతూ బ్రీతింగ్ ప్యాటర్న్, మూవ్మెంట్ అన్నీ పర్ఫెక్ట్గా అలైన్ చేయాలి. ఓకే, సరే. స్టార్టింగ్ ప్రేయర్. అందరూ స్పైన్ స్ట్రైట్, హెడ్ స్ట్రైట్, ఐస్ క్లోజ్, బ్రీతింగ్ నార్మల్, ఫోకస్ బిట్వీన్ యువర్ ఐబ్రోస్. మీ కనుబొమ్మల మధ్యలో ధ్యాస ఉంచాలి. ఆదిదేవ నమస్తుభ్యం, ప్రసీద మమ భాస్కర. దివాకర నమస్తుభ్యం, ప్రభాకర నమోస్తుతే. ఆం నమో సూర్యదేవాయ నమః. ఉదయాన్నే భగవంతుడు సూర్యదేవుణ్ణి తలుచుకొని సూర్య నమస్కారాలు చేస్తే చాలా చాలా మంచిది. మన శరీరానికి, బుద్ధికి, మొత్తం మన రోజంతటికి, మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇట్ విల్ బి సో గుడ్. పర్సనల్గా మీరే అది ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. సూర్య నమస్కారం చేసిన రోజు ఎలా గడిచింది, చెయ్యని రోజు ఎలా గడిచింది అని. ఓకే, సో ప్లీజ్ కంటిన్యూ సూర్య నమస్కారం ఎవ్రీడే. సరే, అందరూ మ్యాట్ పైన లేచి నిలబడండి. అండ్ టుడే ప్రతి ఒక్కరి ప్రాక్టీస్ ఇండివిజువల్గా చూసి ఏవైనా కరెక్షన్స్ ఉంటే నేను చెప్తాను. సో కరెక్షన్స్ తెలుసుకొని ఇండివిజువల్గా మీరు ఇంకా నెక్స్ట్ కమింగ్ డేస్లో మీ ఓన్గా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే రేపటి నుంచి కొత్త టాపిక్ స్టార్ట్ అవుతుంది. సూర్య నమస్కారాలు ఈ రోజుతో అయిపోయి రేపటి నుండి కొత్త టాపిక్. ఓకే, సో అందుకే ఈరోజు చాలా చాలా జాగ్రత్తగా ఫోకస్ ఉంచుకోండి, 100% ఇన్వాల్వ్డ్గా చేయండి. ఓకే, స్టార్టింగ్ పొజిషన్ ఎవ్రీబడి. ప్రణామాసన. ఇన్హేల్, హ్యాండ్స్ అప్. Exhale, hands down slowly, and palms at Anahata Chakra. Anahata Chakra దగ్గర అలాగే ఉంచి నార్మల్ బ్రీతింగ్ అలాగే ఉండండి. ఓకే, సో ఇక్కడ నార్మల్ బ్రీతింగ్ ఉండాలి. ఓకే,
నెక్స్ట్ హస్త ఉత్థానాసన. బ్రీత్ ఇన్, హ్యాండ్స్ అప్, ఫోకస్ ఎట్ విశుద్ధ చక్ర, కంఠం చివరి భాగంలో. ఓకే, నెక్స్ట్ పాద హస్తాసన. బ్రీత్ అవుట్, బెండ్ డౌన్ ఫార్వర్డ్, స్వాదిష్టాన చక్ర అంటే నాభికి 2 అంగుళాల క్రింద. నెక్స్ట్ వామ అశ్వ సంచలన ఆసన. లెఫ్ట్ లెగ్ బ్యాక్. బ్రీత్ ఇన్, ఫోకస్ ఎట్ ఆజ్ఞా చక్ర, కనుబొమ్మల మధ్యలో. నెక్స్ట్ రైట్ లెగ్ బ్యాక్, పర్వతాసన. బ్రీత్ అవుట్ అండ్ నార్మల్ బ్రీతింగ్. ఫోకస్ ఎట్ విశుద్ధ చక్ర, కంఠం చివరి భాగంలో ఫోకస్ ఉండాలి. నెక్స్ట్ అష్టాంగ నమస్కార ఆసన. బ్రీత్ అవుట్ అండ్ హోల్డ్. మణిపూరక చక్ర, నాభికి 2 అంగుళాల పైన, 2 ఇంచ్ అబౌవ్ ద నాభి. నెక్స్ట్ భుజంగాసన. బ్రీత్ ఇన్, హెడ్ అప్, ఫోకస్ ఎట్ స్వాదిష్టాన చక్ర. నెక్స్ట్ బ్యాక్ టు పర్వతాసన. బ్రీత్ అవుట్ అండ్ నార్మల్ బ్రీతింగ్. ఫోకస్ ఎట్ విశుద్ధ చక్ర, కంఠం చివరి భాగంలో. నెక్స్ట్ దక్షిణ అశ్వ సంచలనాసన. లెఫ్ట్ లెగ్ ముందుకు పెట్టాలి, తల పైకండి. మోహన్ గారు తల పైకి పెట్టండి. అండ్ చంద్రశేఖర్ బాబు గారు తల పైకి, ఇంకాస్త తల పైకి ఉండాలి. వెరీ గుడ్. వెంకట్రెడ్డి గారు తల పైకి. బ్రీత్ ఇన్, ఫోకస్ ఎట్ ఆజ్ఞ చక్ర. ఓకే, నెక్స్ట్ రైట్ లెగ్ ఫ్రంట్, పాద హస్తాసన. బ్రీత్ అవుట్ అండ్ హెడ్ ఇన్సైడ్. Chin should touch the bottom of the throat. భవాని గారు మీ తల లోపలికి వెళ్ళాలమ్మా, ఇంకాస్త బెండ్ ఇన్సైడ్. ఓకే, నౌ బ్రీత్ ఇన్, హస్త ఉత్థానాసన. ఫోకస్ ఎట్ విశుద్ధ చక్ర. నెక్స్ట్ ప్రణామాసన. Breathe out, hands down. Then breathe in, hands up and Namaskaram Mudra. Normal breathing. Focus at Anahata Chakra. Normal breathing, Anahata Chakra. Okay. So, 3 విషయాలు చాలా బాగా గమనిస్తూ చేయాలి. నంబర్ 1, ఒక్కొక్క ఆసనము పర్ఫెక్ట్గా ఎలా చేయాలి, ఇంకా ఇంప్రూవ్మెంట్ ఎలా చేసుకోవాలి, అదొకటి. సెకండ్, బ్రీతింగా, బ్రీత్ అవుటా, హోల్డా, నార్మల్ బ్రీతింగా ఏంటి, అది కూడా చాలా ఖచ్చితంగా ఉంచుకోవాలి. అండ్ 3వ విషయం ఏంటంటే ఫోకస్ ఆన్ చక్ర, ఎనర్జీ ఛానల్, ఎక్కడ ఎక్కువగా మనం ఫోకస్ చేయాలి ఆ పర్టికులర్ ఆసనంలో. ఓకే, కమాన్, హ్యాండ్స్ డౌన్ అండి అందరూ. ఓకే, కమ్ టు ద స్టార్టింగ్ పొజిషన్. ఓకే, నౌ ప్రణామాసన. ఫోకస్ ఎట్ అనాహట చక్ర. దీంట్లో 3 ఉంటాయి. ఫస్ట్ బ్రీత్ ఇన్, తర్వాత బ్రీత్ అవుట్, తర్వాత నార్మల్ బ్రీతింగ్. చేతులు పైకి వెళ్ళినప్పుడు బ్రీత్ ఇన్, కిందికి వచ్చేటప్పుడు బ్రీత్ అవుట్, అనాహట చక్రం దగ్గర ఉన్నప్పుడు నార్మల్ బ్రీతింగ్. ఓకే, నౌ హస్త ఉత్థానాసన. హ్యాండ్స్ డౌన్, అలైన్మెంట్,
విశుద్ధ చక్ర and breathe out, bend forward, head inside, స్వాధిష్టాన చక్ర. జియోమి 2410 అమ్మ తల లోపలికి, ఇంకా చంద్రశేఖర్ బాబు గారు హెడ్ ఇన్సైడ్, తల ఇంకా లోపలికి వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ దక్షిణ అశ్వ సంచలన ఆసన, రైట్ లెగ్ బ్యాక్, తల పైకి, ఆజ్ఞ చక్ర ఫోకస్, బ్రీత్ ఇన్, ఇన్హలేషన్, focus only on yourself. Very good. Now left leg back, parvatasana, breathe out and normal breathing. ఇక్కడ ఫోకస్ విశుద్ధ చక్ర, కంఠం చివరి భాగంలో. నెక్స్ట్ అష్టాంగ నమస్కార ఆసన, మణిపూరక చక్ర, బ్రీత్ అవుట్ అండ్ హోల్డ్. నెక్స్ట్ బ్రీత్ ఇన్, భుజంగాసన, ఫోకస్ ఎట్ స్వాధిష్టాన చక్ర. నెక్స్ట్ come back to parvatasana, breathe out and normal breathing, vishuddha chakra. Very good. Vama ashwa sanchalanasana, right leg front, agna chakra, breathe in. వెరీ గుడ్ అండి, చాలా చక్కగా చేస్తున్నారు. రైట్ లెఫ్ట్ అన్ని మూమెంట్ పర్ఫెక్ట్, వెరీ గుడ్. నెక్స్ట్ పాదహస్తాసన, బ్రీత్ అవుట్, హెడ్ ఇన్సైడ్, మోకాళ్ళు బెండ్ అవ్వకూడదు, ప్లీజ్ డోంట్ బెండ్ యువర్ నీస్, ఫోకస్ ఎట్ స్వాధిష్టాన. నెక్స్ట్ హస్త ఉత్థానాసన విత్ ద అలైన్మెంట్, breathe in, vishuddha chakra and pranamasana, breathe out, hands down and breathe in, namaskara mudra and anahata chakra. గెలాక్సీ A20 అమ్మా నమస్కారం కంప్లీట్ గా అరచేతులు రెండు క్లోజ్ అవ్వాలమ్మా. వెరీ గుడ్, అలా అడుగు భాగంలో కూడా కంప్లీట్ క్లోజ్ అవ్వాలి. వెరీ గుడ్. ఓకే, నౌ థర్డ్ సైకిల్, ప్రణామాసన, అనాహట చక్ర, హస్త ఉత్థానాసన, విశుద్ధ చక్ర, పాదహస్తాసన, స్వాధిష్టాన చక్ర, వామ అశ్వ సంచలనాసన, ఆజ్ఞా చక్ర. మోహన్ గారు తల పైకి, ఇంకా తల పైకి, పర్వతాసన, విశుద్ధ చక్ర, అష్టాంగ నమస్కారాసన, మణిపూరక, స్టమక్ షుడ్ నాట్ టచ్. వెంకట్రెడ్డి గారు స్టమక్ షుడ్ నాట్ టచ్. ఓకే, నెక్స్ట్ భుజంగాసన, స్వాధిష్టాన చక్ర. నెక్స్ట్ బ్యాక్ టు పర్వతాసన, విశుద్ధ చక్ర. నెక్స్ట్ దక్షిణ అశ్వ సంచలనాసన, లెఫ్ట్ లెగ్ ఫ్రంట్ అండి, ఆజ్ఞ చక్ర, తల పైకి. నెక్స్ట్ పాదహస్తాసన,
స్వాదిష్టాన చక్ర, హస్త ఉత్థానాసన విశుద్ధ చక్ర, ప్రణామాసన అనాహట చక్ర. బండారు మోహన్ రావు గారు ఫెంటాస్టిక్. విజయమ్మ ఎక్సలెంట్. మోహన్ గారు ఫెంటాస్టిక్. ఓకే, గౌరీ శంకర్ గారు సూపర్ అండి. నెక్స్ట్ 4th సైకిల్ ప్రణామాసన, హస్త ఉత్థానాసన, పాదహస్తాసన, దక్షిణ అశ్వసంచలనాసన, వెరీ గుడ్, పర్వతాసన, అష్టాంగ నమస్కారాసన, భుజంగాసన, బ్యాక్ టు పర్వతాసన, వామ అశ్వసంచలనాసన, రైట్ లెగ్ ముందుకి, పాదహస్తాసన, హస్త ఉత్థానాసన, ప్రణామాసన. అలాగే ఉండండి ప్రణామాసనలో. వెరీ గుడ్ అండి, ఎక్సలెంట్. నౌ 4 cycles completed. Now 2 more cycles. 5th cycle ప్రణామాసన, వెరీ గుడ్ అండి. మదన్ మోహన్ సూదం గారు ఫెంటాస్టిక్ అండి, మీరిద్దరు చాలా బాగా చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ హస్త ఉత్థానాసన, పాదహస్తాసన, ఉషశ్రీ గారు ఫెంటాస్టిక్. వామ అశ్వ సంచలనాసన, లెఫ్ట్ లెగ్ బ్యాక్. వెంకట్రెడ్డి గారు కన్ఫ్యూజ్ అవుతున్నారా? రైట్ లెఫ్ట్ వెంటనే మళ్ళీ చేంజ్ చేసేసారు టక్కన. గుడ్. అమ్మ సీతారత్నం అమ్మ, లెఫ్ట్ లెగ్ బ్యాక్ అమ్మ, ఎడమ కాలు వెనక్కి, వామ కదా, వామ అశ్వ సంచలన. నెక్స్ట్ పర్వతాసన, అష్టాంగ నమస్కారాసన, స్టమక్ టచ్ అవ్వకూడదు, చాలా మంది స్టమక్ టచ్ చేస్తున్నారు. భుజంగాసన, మోహన్ గారు గో విత్ ద ఇన్స్ట్రక్షన్స్, ముందే టక్కన చేసేసారు భుజంగాసన. ఓ, గో విత్ ద ఇన్స్ట్రక్షన్స్ ప్లీజ్. బ్యాక్ టు పర్వతాసన. ఐఎమ్ టెస్టింగ్ యువర్ స్ట్రెంగ్త్, సో గో విత్ ద ఇన్స్ట్రక్షన్స్ ఎవ్రీబడి. నెక్స్ట్ దక్షిణ అశ్వ సంచలన ఆసన, అంటే
లెఫ్ట్ లెగ్ ముందుకి. కన్ఫ్యూజ్ అవుతున్నారు కొంతమంది మధ్యలో. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. తల పైకి. వెరీ గుడ్. పాద హస్తాసన. మోహన్ గారు తల ఇంకాస్త ఇన్సైడ్ అండి. చంద్రశేఖర్ గారు తల లోపలికి. లక్ష్మీకాంతం గారు హెడ్ ఇన్సైడ్. మీ చిన్ షుడ్ టచ్ టు ద బాటమ్ ఆఫ్ ద థ్రోట్. ఓకే, నెక్స్ట్ హస్త ఉత్థానాసన అండ్ ప్రణామాసన. వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే ఓకే ఫైన్. లాస్ట్ cycle, sixth cycle. I will tell you the asana name also and chakra also and breathe in, breathe out also. Okay, please focus. Now, pranamasana, breathe in, hands up. Breathe out, hands down. And namaskara mudra, normal breathing. Anahata chakra. Now, hasta uttanasana, breathe in, hands up, bend back, Vishuddha chakra. Then pada hastasana, breathe out, bend forward, head inside. హెడ్ ఇన్సైడ్. చాలా మంది తల ఇంకా లోపలికి వెళ్ళాలి. ఫోకస్ ఆన్ స్వాదిష్టాన చక్ర. నెక్స్ట్ దక్షిణ అశ్వ సంచలనాసన, రైట్ లెగ్ బ్యాక్. బ్రీత్ ఇన్, ఆజ్ఞ చక్ర. శ్రీ అమ్మ చేతులు అలా వేళ్ళ మీద భారం వేయొద్దు, ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మోహన్ గారు మీరు కూడా పాదాలు మొత్తం కంప్లీట్ గా ల్యాండ్ అవ్వాలి. బండారు మోహన్ గారు. ఓకే, నెక్స్ట్ పర్వతాసన, బ్రీత్ అవుట్ అండ్ నార్మల్ బ్రీతింగ్. విశుద్ధ చక్ర. నెక్స్ట్ అష్టాంగ నమస్కారాసన, బ్రీత్ అవుట్ అండ్ హోల్డ్. మణిపూరక చక్ర. మోహన్ గారు భుజంగాసన ఎందుకు చేశారు? నో, గో బ్యాక్ టు అష్టాంగ నమస్కార. వై యు ఆర్ గోయింగ్ ఫాస్ట్? ఓకే, నెక్స్ట్ భుజంగాసన, బ్రీత్ ఇన్, స్వాదిష్టాన చక్ర. ఎక్సలెంట్. Now come back to Parvatasana, breathe out and normal breathing. Sita Ratnamamma, very good. Ushasri garu, very good. Bindu Kamath garu, fantastic amma. Okay, next Dakshina Ashwa Sanchalanasana. Next Padahastasana. Next Hasta Uttanasana. Next Pranamasana. ఓకే, సో ఇక్కడ నమస్కార ముద్రలో ఉండండి. సూర్య భగవాన్ శ్లోకం. కళ్ళు మూసుకోండి. ఓం ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర. దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. ఓం నమో సూర్యదేవాయ నమః. ఓకే, నౌ ఇమీడియట్లీ శవాసనంలోకి వెళ్ళిపోవాలి. చాలా హార్డ్ వర్క్ చేశారు కదా.
శరీరాన్ని చాలా కష్టపెట్టారు కదా, ఇప్పుడు రెస్ట్ ఇవ్వాలి. కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్వాలిటీ రెస్ట్. Lie down on your mat, completely shavasana. Relax, breathe in and breathe out. Deep inhalation, deep exhalation. Focus between your eyebrows. కనుబొమ్మల మధ్యలోనే ధ్యాస ఉంచాలి. అందరూ దయచేసి ఇదే శవాసనంలోనే ఉండండి. నార్మల్ బ్రీతింగ్, జస్ట్ లిజన్ టు ద సాంగ్. ఈ పాట వింటూ అలాగే కూర్చోండి. నేను చెప్పే వరకు పైకి రాకూడదు, కూర్చోకూడదు. శవాసనంలోనే ఉండాలి. ఎవ్రీబడి ప్లీజ్ స్టే ఇన్ శవాసన టిల్ ఐ టెల్ యూ టు కమ్ అప్.
दक्षिणाभिमुखस्थितं योगविज्ञानमोक्षदं सप्तऋषिभिः वन्दितम् आदियोगिनं प्रणमाम्यहम्। आदियोगिनं प्रणमाम्यहम्। आदियोगिनं Now, bend your left knee, ఎడమ మోకాలు బెండ్ చేసి, eyes close, normal breathing. Next, bend your right knee, కుడి మోకాలు కూడా బెండ్ చేసి రెండు పక్క పక్కన పెట్టాలి. పాదాలు మోకాళ్ళు టచ్ అవ్వాలి. Feet and the knees touching together. Eyes close, breathing normal only. Okay, next, turn right side. Eyes closed only, breathing normal only. Okay, next, come up and sit. Okay, please open your eyes. యోగ సాధనకు నాద యోగ నాద అని అంటే సౌండ్ అన్నమాట, మ్యూజిక్.
ఎక్స్టర్నల్గా మొబైల్లోనో, టీవీలోనో, ల్యాప్టాప్లోనో ప్లే చేస్తూ దాంట్లో మనం మమేకం అయిపోవడం, ఒక్కటైపోవడం ఆ మ్యూజిక్తో పాటు. లేదా మీరే స్వయంగా పాడుతూ అందులో లీనమైపోయి ఒక్కటైపోవడం ఆ మ్యూజిక్లో, ఆ సంగీతంలో. సో ఈ నాద యోగా అనేది, ఈ సౌండ్ యోగా అనేది మీకు చాలా చాలా మోటివేషన్గా ఉంటుంది. అండ్ వెన్ యు ఆర్ డౌన్, వెన్ యు ఆర్ కొంచెం ఆత్మస్థైర్యము, మనోధైర్యం తగ్గుతుంది అని అనిపించినప్పుడు యు నీడ్ టు టేక్ సపోర్ట్ ఆఫ్ నాద యోగా. నా వాల్యూమ్ కరెక్ట్ ఉందా అండి? వాయిస్ కరెక్ట్ ఉంది కదా? కరెక్ట్గా ఉందమ్మా. సో శ్రీలక్ష్మి గారు వాల్యూమ్ పెంచండి, మీరే పెంచాలి. నాది హెడ్సెట్ క్లియర్గా ఉంటుంది కదా? సో మేబీ యువర్ సైడ్ ఈస్ ద ప్రాబ్లం. ప్లీజ్ చెక్ అమ్మా. ఓకే, ఈరోజు ఈ నాద యోగాని మీరు యాడ్ చేశారు కదా శవాసనంలో. ఈ మ్యూజిక్తో పాటు మీరు శవాసనంలో ఉన్నారు. ఇన్ని రోజులు నార్మల్గా ఉన్నారు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్? తేడా ఏంటి? ఎలా ఉంది? బాగుందా, బాగలేదా, లేదా ఏమనిపించింది? ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ. ఇంకొంచెం సేపు అయితే నిద్రపోవచ్చు. బాగుందండి. పీస్ఫుల్ గా హ్యాపీగా. ఓకే అంటే మన బాగుంది సార్. ఓకే, ఎవ్రీడే ఇలా మ్యూజిక్తో పాటు కొంచెం టైం స్పెండ్ చేస్తే ఇట్ విల్ బి వెరీ గుడ్ ఎటు పోకుండా మ్యూజిక్ మీదనే ఉంది. మదన్ మోహన్ సూదం గారు, వెరీ గుడ్. మ్యూజిక్ మీదనే అంటే ఏం చేసింది తెలుసా? ఈ మ్యూజిక్ ఏం చేసిందంటే, ప్రశాంతత. ఇప్పుడు నిద్రపోతే ఏమవుతుందంటే మన సెన్సెస్, మన మొత్తం మన ఆలోచనలు ఇవన్నీ డిస్కనెక్ట్ అయిపోతాయి. స్లీపింగ్ ఈజ్ ఏ షార్ట్ టర్మ్ డెత్ Yes. కదా. బట్ ఇలా ఇప్పుడు శవాసనంలో ఉండి ఇలా మ్యూజిక్ సహాయం తీసుకుంటే అది ఏమవుతుందంటే నిద్ర పోనివ్వకుండా ఇట్ విల్ హెల్ప్ యూ టు స్టే కనెక్టెడ్ కాన్షియస్లీ. సో మహావిష్ణువు వైకుంఠంలో పాల సముద్రంలో ఆదిశేషు శయన పాన్పుపై పడుకున్నప్పుడు తను నిద్రపోడు, తను పడుకున్నాడు కానీ నిద్రపోవట్లా, తను యోగ నిద్రలో ఉన్నారు. అంటే ఏంటి? హీ ఈస్ కనెక్టెడ్ విత్ ఎవ్రీ సింగిల్ పార్టికల్ ఆఫ్ ద యూనివర్స్ కదా. అలాగే మీరు కూడా శవాసనంలో ఉన్నారు అండ్ ఈ మ్యూజిక్ మిమ్మల్ని ఏం చేసిందంటే కనెక్ట్ చేసి ఉంచింది. ఇట్ ఈస్ నాట్ అలౌయింగ్ యూ టు డిస్కనెక్ట్ అయితే నిద్రే. హాయిగా గురకబెట్టి నిద్రపోవచ్చు. బట్ ఐ డోంట్ వాంట్ యూ టు స్లీప్. అట్ ద సేమ్ టైం ఐ వాంట్ యూ టు రిలాక్స్, కాన్షియస్, కనెక్టివిటీ, and you are completely aligned with the universe. That's what I wanted. So ఈ మ్యూజిక్ అనేది చాలా చాలా హెల్ప్ అయింది, అవునా? సో ఇలాగే ఎప్పుడైనా ఒక 2 రోజులు గ్యాప్ వచ్చింది అనుకోండి, ప్రయాణాలలో ఉన్నారు, ఇంకా వేరే ఏదో కారణాల వల్ల యోగా చేయలేకపోయారు. డ్యూ టు ఎనీ రీజన్, ఇఫ్ యూ unable to do yoga one day or 2 day or whatever the gap, now what you need that time is motivation, encouragement. And these music files, this kind of very configured music. ఈ పాటలో చూడండి, ఇప్పుడు సినిమాలలో బయట ఉంటున్న పాటలకు అండ్ ఈ పాటకు తేడా ఏంటి? ఇట్ ఈస్ ఫుల్లీ అలైన్డ్. అండ్ అన్ని వాయిద్యాలు ఏన్షియంట్ వాయిద్యాలు, అవన్నీ ఇన్స్ట్రుమెంట్స్. అండ్ ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ అలా అలైన్ అయ్యి అలా పాట వస్తూ ఉంటే
యూనో వీ హ్యావ్ కంప్లీట్లీ లాస్ట్ ఇన్ ద సాంగ్ కదా. సో ఇలాంటి పాటలు వినాలి. పాటలు వినాలంటే వేరే సినిమా పాటలు కాదు, రాక్ పాప్ మ్యూజిక్ కాదు, అవర్ ఓన్ భారతీయ సంగీతం, సరిగమ పదనిసల సంగీతం. ఓకే, ఎన్నో రాగాల తాళాల సమ్మేళనం. భారత అంటేనే భావ రాగ తాళ. భారతదేశం అంటే భారతదేశంలో ఉండేవారు భావరాగ తాళాలతో సమ్మిళితమై హాయిగా హ్యాపీగా ఉండేవారు భారతీయులు. ఓకే, సో వెనెవర్ యు నీడ్ యూ కెన్ టేక్ ద సపోర్ట్ ఆఫ్ నాద యోగ మ్యూజిక్. అండ్ మీకు ఇట్లాంటి మ్యూజిక్ ఇంత మంచి క్వాలిటీ అథెంటిక్ మ్యూజిక్ కావాలంటే మీరు యూట్యూబ్లో సౌండ్స్ ఆఫ్ ఈషా అని టైప్ చేస్తే మీకు మంచి మంచి ఇలాంటి పాటలు మ్యూజిక్ వస్తాయి. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ ద లింక్ ఆల్సో యూ కెన్ జస్ట్ పింగ్ మీ ఇన్ వాట్సాప్. ఐ విల్ జస్ట్ షేర్ ద లింక్స్. ఓకేనండి, మీకు కావాలనిపిస్తే. ఓకే, సరే. Now it's time for ending prayer and I will take the questions. Okay, after ending prayer. సార్ Questions. ఆఫ్టర్ ఎండింగ్ ప్రేయర్ తర్వాత సార్ ఇప్పుడు కొత్త వాళ్ళకు మంత్రాస్ నేమ్స్ చెప్పలేదు కదా సార్ మీరు. ఓం మిత్రాయ నమః. చెప్పాము ఆల్రెడీ. మంత్రాలు ఏంటంటే ఒక్కొక్క సైకిల్ కి ముందు ఆ మంత్రాలు మొత్తం 12 సైకిల్స్ చేసినప్పుడు చెయ్యాలి. దట్స్ నాట్ నీడెడ్ నౌ. ఓకే అమ్మా. ఓకే యా, సరే. సో ఎండింగ్ ప్రేయర్, నమస్కార ముద్రలో ఉండండి. ఎండింగ్ ప్రేయర్ చేసిన తర్వాత మీ క్వశ్చన్స్, మీ ఒపీనియన్స్ అండ్ ఇంకేమైనా సలహాలు సూచనలు కూడా ఇవ్వచ్చు. ఓకే, సరే. నమస్కార ముద్ర, స్పైన్ స్ట్రైట్, హెడ్ స్ట్రైట్, ఐస్ క్లోజ్, ఫోకస్ ఓన్లీ between your eyebrows. Asato ma sadgamaya tamaso ma jyotirgamaya మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శివాయ గురవే నమః. ఈ ఓం శివాయ గురవే నమః ఇది మిమ్మల్ని ఎప్పుడు కనెక్టెడ్ లో ఉంచుతుంది. ఓకే, ప్లీజ్ ఓపెన్ యువర్ ఐస్, రిలాక్స్. ఈ ఓం శివాయ గురవే నమః అనేది మన కైలాస మానస సరోవర యాత్రనే కాకుండా మన జీవిత ప్రయాణాన్ని కూడా మనకొక గమ్యాన్ని సూచించే మంత్రం ఇది. అంటే ఆ శివుణ్ణి చేరే మంత్రం ఓం శివాయ గురవే నమః. అల్టిమేట్ గురువులందరికీ మహాగురువు కదా, ఆది గురువు కదా, ఆయన్ని మనం చేరుకోవాలి. ఆయన దగ్గరికి వెళ్ళడమే మన అల్టిమేట్ గోల్, టార్గెట్, డెస్టినేషన్, గమ్యము అదే. సో మన జీవితంలో పుట్టిన నుంచి తల్లి దగ్గర నుంచి, తల్లి తండ్రి దగ్గర నుంచి మనకు ఎందరో గురువులు మన జీవితంలో వస్తారు. అంటే మనకు మంచి చెప్పి మనల్ని సరైన మార్గంలో నడిపించే గురువులు ఎందరో వస్తారు. దత్తాత్రేయుడికి 24 మంది గురువులు ఉంటారండి. ముగ్గురి ఏకత్వ రూపం, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కలయిక అయిన దత్తాత్రేయుడు, ఆయనకి 24 మంది గురువులండి. అంటే ఎవరు తెలుసా? పక్షి గురువే, ఒక చిన్న చెట్టు గురువే, ఒక చిన్న రాయి గురువే. అంటే గురువు అంటే మనం
ఎంతో మంది మనం వాళ్ళ నుంచి నేర్చుకుంటాం. ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క బెస్ట్ థింగ్ మనం నేర్చుకుంటూ ముందుకు వెళ్తా ఉంటాం. బట్ అల్టిమేట్ అందరికంటే మొదటి గురువు అండ్ చివరి గురువు, ఆది గురువు, మహాగురువు పరమశివుడే కదా, కైలాసనాథుడే కదా. మరి ఆ కైలాసం మానస సరోవర క్షేత్రానికి మీరు వెళ్తున్నారు కాబట్టి ఇంకా ఈ ఓం శివాయ గురవే నమః అన్న మంత్రాన్ని మనస వాచ కర్మణ మీరు ఈ మంత్రంతో బతకాలి. ప్రతిరోజు ఏ పని చేసినా ఓం శివాయ గురవే నమః, ఓం శివాయ గురవే నమః. బయటికి వెళ్ళారా, కూరగాయలకు వెళ్ళారా, గడప దాటుతున్నారా, మనసులో ఓం శివాయ గురవే నమః. యోగా చేస్తున్నారా, ఓం శివాయ గురవే నమః. మనసులో ఎప్పుడు ఈ మంత్రాన్ని మీరు జపిస్తూ ఉండాలి. ఇది కనెక్ట్ చేస్తుంది మిమ్మల్ని, ఎప్పుడు ఆ పరమశివుడికి దగ్గర చేస్తుంది. ఓకే, సరే అండి. నౌ ఎనీ క్వశ్చన్స్ ఆర్ ఎనీ? సో మీరు ఎర్లీ మార్నింగ్ పెట్టడం అసలు చాలా చాలా సంతోషంగా ఉందండి. చాలా కృతజ్ఞతలండి మీకు. అసలు ఎర్లీ మార్నింగ్ ఇలా చేయటం చాలా ప్లెజెంట్ గా, చాలా మనశ్శాంతిగా ఒకలాగా ఉంటుంది అన్నమాట. గురుముఖంగా నేర్చుకునేది ఇప్పుడేనండి. నేను అంతకుముందు మామూలుగా యూట్యూబ్ లో అది చూసి చేశాను, కానీ గురుముఖంగా చేసింది ఎలా ఉంటది అనేది నేను ప్రత్యక్షంగా ఇప్పుడే చూస్తున్నాను సార్. కానీ చాలా రోజులు మిస్ అయిపోయాను లింక్ పెట్టగా. ఇప్పుడు నా చాలా సంతోషంగా ఉందండి. గురుముఖంగా మీకు చాలా చాలా కృతజ్ఞతలండి. మార్చ్ ఎండింగ్ నుంచి మనం మొదలు పెట్టామమ్మా. లింక్ అన్ని మనం ఇచ్చాము వాట్సాప్ గ్రూప్లలో, ఛానల్స్లలో రిపీటెడ్గా కూడా ఇచ్చాము. అండ్ యూనో బట్ మరి లింక్ మీకు ఎందుకు రాలేదో. నేను ఆఫీస్ లో ఆయన్ని చాలా సార్లు అడిగానండి. అడిగితే పెడతాను అని భరత్ గారు ఫస్ట్ మీటింగ్ పెట్టారు చూడండి, అప్పుడు లింక్ చేయించుకున్నాను అన్నమాట. ఆల్రెడీ కొంచెం ఇలా యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నాను, కానీ మీ గురుముఖంగా అనేది చాలా చాలా ముఖ్యం అండి. చాలా సంతోషంగా ఉంది నాకు అసలు. గురుముఖంగా మన ఆది గురువు అండి, అందరూ జాగ్రత్తగా వినండి. కైలాస మానస సరోవర యాత్ర చేసేవారు మీరు జాగ్రత్తగా వినాలి. పరమశివుడు దక్షిణం వైపు తిరిగి దక్షిణామూర్తి రూపంలో సప్త ఋషులకు కైలాస క్షేత్రంలో కైలాస పర్వతం దగ్గర యోగా నేర్పించారు. ఇంకా ఆ సప్త ఋషులకు అన్ని రకాల విద్యని ఆయన మహాదేవుడు అత్యంత కృపతో, కరుణతో, దయతో అందించారు. అండ్ కైలాస క్షేత్రం మీరు వెళ్ళినప్పుడు కూడా దక్షిణ ముఖం అనగానే చాలా చాలా ప్రెస్టీజియస్ అన్నమాట. అద్భుతంగా ఏంటంటే అది మనకు చాలా రిలవెంట్. ఎందుకంటే దక్షిణ ముఖం వైపు తిరిగి ఉన్న దక్షిణామూర్తి రూపమైన పరమశివుడు. అండ్ సప్తరిషి కేవ్ కూడా దక్షిణ ముఖం దగ్గరే ఉంటుంది, కింద పాదాల దగ్గర. అండ్ అష్టపది దక్షిణం వైపే, నంది పర్వతము దక్షిణం వైపే. సో మన భారతదేశం కూడా, మన కైలాస పర్వతము దక్షిణముఖంగా మన భారతదేశం వైపు ఉంది. ఏ రకంగా చూసినా మనం అత్యంత అదృష్టవంతులమండి. సో గురుముఖంగా ఇప్పుడు మన అందరం గురుముఖంగానే ఉన్నట్టు భారతదేశంలో ఉన్నాం కదా. మన అందరం ఆ గురువు సంరక్షణలో, గురువు దిశానిర్దేశంలోనే ఉన్నాం మనం అందరం. అందుకే భారతదేశాన్ని ఎంతో మంది ఎన్నో రకాలుగా నాశనం చేయాలని చూశారు, కానీ వాళ్ళు విఫలమైపోయారు తప్ప భారతదేశానికి ఏమీ కాలేదు. మళ్ళీ పుంజుకొని మళ్ళీ ఎప్పట్లాగా నిలబడింది భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు, విశ్వాసాలు అన్నీ. ఎందుకు అంటే మరి ఆ పరమశివుడే కదా మనల్ని కంటికి రెప్పలా కాపాడుతుంది. ఈ కాన్సెప్ట్ ఎవరికి అర్థం కాలేదు. విదేశీయులకి, దండయాత్రలు చేసిన వారికి,
సో మరి ఏమైంది? దండయాత్ర చేద్దామని వచ్చారు, ఇక్కడే ఈ మట్టిలోనే కలిసిపోయారు. దట్ ఈస్ భారతదేశం. అది గురువు ముఖంగా, అంటే గురువు ఎప్పుడైనా చూడండి మన జీవితంలో అనాది నుంచి దశరథుడు, రాముడు, వాళ్ళు కూడా మహారాజులు, చక్రవర్తులు, భగవంతుడు, శ్రీకృష్ణుడు, వీళ్ళు కూడా ఏ పని చేయాలన్నా, ఏ కార్యం తలపెట్టాలన్నా, ఏ సమస్య వచ్చినా గురువు దగ్గరికి వెళ్ళేవారు. అవునా? వశిష్ఠుడు, సాందీపని, వ్యాసుడు, విశ్వామిత్రుడు, ఇలా గురువుల దగ్గరికి వెళ్ళి గురుముఖంగా, గురువు సలహాలతో వాళ్ళు వాళ్ళ జీవితాన్ని గడిపేవారు. సో ఇట్ ఈస్ లైక్ ఎ ఈజీ లైఫ్ కదా. సో గురుముఖంగా నేర్చుకోవడం అనేది మనకు అంత ఈజీగా రాదండి. ఇది సంథింగ్ ఎక్కడో ఏదో యోగం ఉంటే యోగా దక్కుతుంది. అండ్ నాకు అలాంటి ప్రాప్తమే దక్కింది. నాకు కూడా యునో ఆశ్రమంలో వెళ్ళి 6 నెలలు 8 నెలలు అక్కడే గురు సేవ చేస్తూ, గురువు సాంగత్యంలో ఆశ్రమంలో అలాగే ఉండి నేర్చుకోవడం వల్ల ఇప్పుడు బయట మనకు దొరికే యోగా కంటే మన దగ్గర ఈ యోగా ఎందుకు అంత డెప్త్లో ఉంటుంది అని అంటే, రీజన్ ఈజ్ గురుముఖంగా ఆశ్రమంలో అలా నేర్చుకోవడం వల్ల అంత డెప్త్లో మనం అందివ్వగలుగుతున్నాము. సో అది నా పూర్వజన్మ సుకృతం అండ్ ఆ మహాదేవుడి కృప. సో ఆ దక్షిణముఖంగా ఉన్న భగవంతుడి దగ్గరికి వెళ్ళి అడగాలి, ఏంటయ్యా మరి ఎందుకు పుట్టించావు? మహాశివరాత్రి రోజు నైట్ 9 o'clock ఇంట్లో నార్మల్ డెలివరీ చేయించావు, శివప్రసాద్ అన్న నామధేయం ఇచ్చావు, మరి ఇంకేం చేయాలి? నా వల్ల ఇంకా నా అణువణువు కనకనము దేంట్లో ఇంకా ఏం చేయాలి నేను అనే నేను అడుగుతాను. ఆ గురువునే అడుగుతాను మళ్ళీ. ఆ దగ్గరికి వెళ్ళి ఆ పరమశివుడి పాదాలను పట్టుకొని, then he will guide me again and I will do the same. Whatever he will tell, I will do the same. సో గురువు, మన కన్న తల్లి కూడా గురువే. కన్న తల్లి, తండ్రి మొదటి గురువులు వాళ్ళు. అవునా? వాళ్ళని కూడా అడుగుతూ వాళ్ళ సలహాలు తీసుకుంటూ ముందుకెళ్ళాలి. అండ్ దత్తాత్రేయుడు లాగా 24 మంది గురువులు ఉన్నట్టు మీకు కూడా మల్టిపుల్ గురువుస్ ఉండొచ్చు. ఒక్కొక్క వారిలో ఒక్కొక్క బెస్ట్ థింగ్ మీరు ఫాలో అవ్వచ్చు కదా. ఒకటే గురువు ఉండాలన్న రూల్ ఏం లేదండి. ఎగిరే చిన్న పక్షి కూడా మనకు నేర్పించవచ్చు ఎంత ప్రశాంతంగా ఉండాలి అనేది, నేర్చుకోవచ్చు మనం దాని నుండి. అడ్డదిడ్డంగా పడి ఉన్న అన్ని రాళ్లలో ఒక నిలువుగా ఉన్న రాయి నుంచి మనం నేర్చుకోవచ్చు మన వెన్నెముక నిలువుగా ఉంచుకోవాలి, ఎనర్జీ ఎప్పుడు ఈ చక్రాల ద్వారా సహస్రారాన్ని చేరుకోవాలి అని. ఆ రాయి మనకు నేర్పిస్తే దాన్ని మనం అభిషేకిస్తూ దాన్ని కూడా మనం పూజించవచ్చు. అదే మనకు గురువు అవ్వచ్చు, ఒక చిన్న రాయి. సో అది మనం చూసే దృష్టిని బట్టి, మనకున్న అవసరాన్ని బట్టి మనం గురువుని మనం ఎంచుకోవాలి అండ్ ముందుకు వెళ్తా ఉండాలి. అల్టిమేట్ గోల్ ఓం శివాయ గురవే నమః, మహాదేవుడు కదా అల్టిమేట్ గోల్. అదే మనకు కావాల్సింది అది. ఓకే అండి, థ్యాంక్ యూ అమ్మా సీతారత్నం అమ్మ. ఓకే ఓకే, నౌ ఎనీబడి హ్యావింగ్ ఎనీ మోర్ క్వశ్చన్? మోహన్ గారు, ఎస్ ప్లీజ్. గారు, అవును చెప్పండి మోహన్ గారు. అష్టాంగ నమస్కారం చేసినప్పుడు ఎంత ప్రయత్నం చేసినా కడుపు భాగం భూమికి టచ్ అయిపోతుందండి. ఎంత ప్రయత్నం చేసినా ఆ చేతుల మీద నిలుపుకోలేకపోతున్నానండి. ఓకే, సో దీనికి అసలు మెయిన్ ప్రాబ్లం ఏంటంటండి, అష్టాంగ నమస్కార అండ్ భుజంగాసన, వీటిల్లో ముఖ్యంగా అష్టాంగ నమస్కారాలు ఎక్కువగా మన భుజబలం అవసరం పడుతుంది. చేతుల్లో బలం, భుజంలో బలం, బైసెప్స్, ట్రైసెప్స్, ఎల్బో, షోల్డర్, ఇవన్నీ చాలా దృఢంగా స్ట్రాంగ్గా ఉంటే అది చాలా ఈజీ అవుతుంది. మరి ఇవి స్ట్రాంగ్గా చేసుకోవాలంటే ఏం చేయాలి అని అంటే, సూక్ష్మ వ్యాయామాలు. వాటిల్లో నెక్ ప్రాక్టీస్, షోల్డర్ ప్రాక్టీస్, ట్రంక్ ప్రాక్టీస్,
నీస్ ప్రాక్టీస్ అండ్ యాంకిల్ ప్రాక్టీస్ కదా. గ్రీవా శక్తి వికాసక, భుజబలి శక్తి వికాసక, కటి శక్తి వికాసక అండ్ జంగా శక్తి వికాసక అండ్ గుల్ఫపాద పృష్ఠపాద శక్తి వికాసక. అంటే టాప్ టు బాటమ్ మొత్తం శరీరం అంతా దృఢత్వం అయిపోతుంది. సో అదొక్కసారి అంటే సూర్య నమస్కారాలు చేసే ముందు, అది సూక్ష్మ వ్యాయామాలు చేసిన తర్వాత సూర్య నమస్కారాలు చేస్తే ఇంకాస్త మీ స్టామినా, మీ ఆ బ్యాలెన్స్ కానీ ఫ్లెక్సిబిలిటీ కానీ పెరుగుతుంది. అదొక్కసారి ట్రై చేసి చూడండి. ప్రతినిత్యం సూర్య నమస్కారం చేస్తాను గురువు గారు. మీ మార్చి నుంచి మొదలు పెట్టినప్పటి నుంచి కూడా సూక్ష్మయాలు ప్రతినిత్యం చేస్తున్నాను గురువు గారు. ఓకే అండి. అయినా ఈ షోల్డర్ పెయిన్స్ వస్తున్నాయండి. అయినా నిలుపుకోలేకపోతున్నానండి. భూమికి కడుపు భాగం టచ్ అయిపోతుందండి మణిపూరక చక్రం చేసినప్పుడు. ఓకే ఓకే. అష్టాంగ నమస్కారం చేసినప్పుడు మణిపూరకం దగ్గర ఫోకస్ పెట్టినప్పుడు ఇది ఏంటంటే అండి 99% మనకి ఇది సాధన ద్వారా ఇంప్రూవ్ అవుతుంది. సాధన ద్వారా కూడా ఇప్పుడు మీరు అన్నట్టు మార్చి నుంచి చేస్తున్నాను, సూక్ష్మ వ్యాయామాలు చేస్తున్నాను, మీరు చెప్పినట్టు సూర్య నమస్కారాలు చేస్తున్నాను, కానీ స్టిల్ జూలై 16 వరకు కూడా నాకు ఆ సమస్య ఉంది. అంటే ఇదేంటి అని అంటే వయసు అండ్ లైఫ్ స్టైల్, మనం పాటించే లైఫ్ స్టైల్, మనం తీసుకునే ఆహారం అలవాట్లు అండ్ మనం చేసే వృత్తి, ఇవన్నీ కూడా ప్రభావితం చూపిస్తాయండి. అండ్ స్టిల్ అయినా అలాగే స్టమక్ టచ్ అవుతుంది. అంటే స్టమక్ టచ్ అయినా సరే ఇంకా తప్పదు, అన్ని ప్రయత్నించారు, అన్ని రకాలుగా ట్రై చేశారు, ఇంప్రూవ్ అవ్వట్లేదు. దెన్ స్టమక్ టచ్ అయినా సరే యూ హ్యావ్ టు కంటిన్యూ ద సూర్య నమస్కార ప్రాక్టీస్. అయితే ఇదేంటంటే ఇంకాస్త ఎంటీ స్టమక్ కండిషన్, ఎలాగో ఇప్పుడు ఎంటీ స్టమక్ కండిషన్ ఎర్లీ మార్నింగ్ కదా. అండ్ ఉపవాసాలు చేసినప్పుడు ఏకాదశి ఉపవాసాలు, శుక్రవారాలు, శనివారాలు, సోమవారాలు, ఇలా ఎన్నో రకాల ఉపవాసాలు చేస్తారు కదా మీరు. ఆ ఉపవాసాలు చేసినప్పుడు కూడా ఈ సూర్య నమస్కారాలు ట్రై చేయాలి. సో అండ్ స్లీపింగ్ టైం, వేకింగ్ టైం, ఇవి కూడా అంటే లైఫ్ స్టైల్ కూడా అక్కడ కీ రోల్ ప్లే చేస్తుందండి. అండ్ అన్నీ ట్రై చేసాము. అట్ లాస్ట్ వాట్ వీ నీడ్ టు ఫాలో అవర్ బేసిక్ రూల్. వాట్ ఈస్ ద బేసిక్ రూల్? లిజన్ టు ద బాడీ. శరీరం చెప్పినట్టు వినాలి. ఇంకా ఏం చెప్తుంది? స్టమక్ టచ్ చేయమని చెప్తుంది, టచ్ చేసేయాలి. అది చివరిది. ఓకేనా? గురువే నమః. ఓం శివాయ గురువే నమః. అమ్మా సార్, ఇప్పుడు అష్టాంగ నమస్కారాసన వేసినప్పుడేమో కొంచెం చేతులు ముందుకు జరపాల్సి వస్తుంది. పర్వతాసన చేసుకున్నప్పుడేమో చేతులు కొంచెం వెనక్కి జరుపుకొని, అంటే కాలు ఫూట్ కూడా ఆనాలి కదా, మొత్తం మడమ కూడా ఆనాలి కదా. దానికి చేతులు కాళ్ళు అడ్జస్ట్ చేసుకోవచ్చునా? అంటే చేసేటప్పుడు ఏ పొజిషన్ లో ఉన్నాయో ఆ పొజిషన్ లోనే ఉండాలి. ఎక్సలెంట్ అమ్మా, వెరీ గుడ్. సి సూర్య నమస్కారంలో ఒక్కొక్క ఆసనం చేసేటప్పుడు ఆ షిఫ్టింగ్ ద మూవ్మెంట్, షిఫ్టింగ్ ద ఎనర్జీ అనేది స్పెసిఫిక్ గా ఉంటుందమ్మా. అయితే ఇప్పుడు మనం జాగ్రత్తగా వినండి, అందరూ వినండి. ఇది ఏంటంటే ఇది అందరికి ఉపయోగపడుతుంది ఈ క్వశ్చన్. ఓకే, కాళ్ళు రెండు వి షేప్ లో పెట్టాం మనం, పాదాలని నిలబడ్డామా, అలాగే ఉన్నాం మనం, శరీరం నిటారుగా అలాగే ఉంది స్ట్రెయిట్ గా. దట్ ఈస్ ద ఎనర్జీ ఫ్లో హ్యాపెనింగ్ ఇన్ దట్ స్టాండింగ్ మూవ్మెంట్. మూవ్మెంట్ ఎలా ఉంది, ఎనర్జీ ఫ్లో ఎలా ఉంది, ఈ రెండే అండి. ఓకేనా? ఈ రెండే గమనించండి. నౌ ప్రణామాసన అనగానే చేతులు రెండు ఇలా పైకి అనేసారు అండ్ మళ్ళీ కిందికి వచ్చింది, బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ అండ్ నార్మల్ బ్రీతింగ్ వచ్చింది, అవునా? అయితే ఇక్కడ ఏ ఏ శరీర భాగాలు కదిలాయి, ఏవేవి కదలలేదు? పాదాలు కదలలేదు, మోకాలు కదలలేదు, నడుము కదలలేదు, ఏమి కదలలేదు. ఓన్లీ చేతులు, మన ఈ అరచేతులు
తల కూడా స్ట్రేట్ ఉంది, అవునా? భుజాలు కూడా స్ట్రేట్ ఉన్నాయి. జస్ట్ ఇలా మనం అన్నాము, ఇలా అన్నాము, జస్ట్ హ్యాండ్స్ పామ్స్ ఇవి మాత్రమే కదిలాయి, అవునా? సో ప్రణామాసనంలో ఇవి మాత్రమే కదలాలి. నెక్స్ట్ హస్త ఉత్థానాసన, 2 చేతులు కిందికి, బ్రీత్ అవుట్. నౌ 2 చేతులు పైకి, బ్రీత్ ఇన్. కంప్లీట్ గా బెండ్ బ్యాక్ అయ్యారు అండ్ కంప్లీట్ గా మళ్ళీ పాదహస్తాసనంలో ముందుకు వచ్చారు. అంటే అక్కడ ఏంటి, ఒక ఆర్క్ లాగా ఇలా బాడీ బెండ్ అయింది అండ్ కంప్లీట్లీ స్క్వీజ్ అయ్యి ఇన్సైడ్ ట్విస్ట్ అయింది, లోపలికి బెండ్ అయింది, అవునా? పాదహస్తాసనలో ఇక్కడి వరకు ఈ మూమెంట్ అర్థమైంది కదమ్మా. నెక్స్ట్ అశ్వ సంచలన అనగానే, వామ అశ్వ సంచలన అనగానే లెఫ్ట్ లెగ్ వెనక్కి. అప్పుడు ఈ 2 చేతులు ఇలా పెట్టేశారు కదా, అరచేతులు. ఆ 2 చేతులు మళ్ళీ పాదహస్తాసన వచ్చే వరకు ఆ 2 చేతులు అస్సలు కదలకూడదు, అలాగే ఉండాలి. కానీ కొంతమంది ఏం చేస్తున్నారు, అడ్జస్ట్ చేస్తున్నారు, వెనక ముందుకి జరుపుతున్నారు, అవునా? కదులుస్తున్నారు. అలా జరపకూడదు. మరి జరపకూడదంటే ఎలా, మరి టెక్నిక్ ఏంటి అని అంటే, ఇప్పుడు అశ్వ సంచలన చేసినప్పుడు కాలు ఎంతవరకు వెనక్కి వెళ్ళగలుగుతుందో అంతవరకు వెనక్కి పెట్టాలి. కొంతమంది ఏం చేస్తారు, తక్కువ డిస్టెన్స్ లో పెట్టేస్తారు, లేదా మరీ టూ మచ్ ఎక్కువ డిస్టెన్స్ లో పెట్టడం వల్ల అది ఏమవుతుంది, మళ్ళీ చేతుల్ని పాదాలని అడ్జస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి. అందుకే నిన్న నేను డెమాన్స్ట్రేషన్ ఇచ్చాను, అవునా? Sir, అప్పుడు please ఈ tell me in English. ఓకే సరే, ఐ విల్ రిపీట్ అమ్మా, డోంట్ వరీ. ఫస్ట్ లెట్ మీ కంప్లీట్ ఇన్ తెలుగు, దెన్ ఐ విల్ రిపీట్ అమ్మా. ఓకే సరే. సో ఈ పాదాలు, మన అరచేతులు అనేది అశ్వ సంచలన నుండి మళ్ళీ మనం పాదహస్తాసన వచ్చే వరకు ఈ చేతులు ఇలాగే ఉండాలి. నిన్న నేను డెమాన్స్ట్రేషన్ చేసిన వీడియో మన యూట్యూబ్లో ఉంటుంది, నిన్న యూట్యూబ్ ఛానల్లో వేసాం మనం, అవునా? దాన్ని మీరు ఒక్కసారి చూడండి. అండ్ టుమారో ఆల్సో వి విల్ డూ సూర్య నమస్కారం. నేను చేస్తాను డెమాన్స్ట్రేషన్ రేపు కూడా. అండ్ రేపు నేను చేసేటప్పుడు కూడా ఇంకొకసారి గమనించండి, రేపు టుమారో. ఓకే. సో బిందు గారు, వాట్ ఐ వాస్ సేయింగ్ ఈస్ movement and the breath flow should be in a specific way, not in a random way. So when you are doing ashwa sanchalana, vama ashwa sanchalana or dakshina ashwa sanchalana, whatever it is, your palms are completely landed on the ground, and those palms you should not move while doing Parvatasana or Ashtanga Namaskarasana. Don't adjust those palms. And if you observe yesterday's my demonstration, you will see that I have not moved my, I have not displaced my palms. So adokkasari gamaninchandi. But you will get the perfection by the practice anyway. కంటిన్యూ చేస్తూ ఉంటే మెల్లిమెల్లిగా ప్రాక్టీస్లో పర్ఫెక్షన్ అనేది వస్తుంది. ఓకే మానవ ప్రయత్నం 100% మనం పెట్టాలి పర్ఫెక్షన్ కోసం. మనం మానవ ప్రయత్నం ఎంత చేసినా, ఇందాక వెంకటరెడ్డి గారికి చెప్పినట్టు చిట్ట చివరి స్టేజ్ ఏంటంటే, ఇంకా మనం ఎంత ప్రయత్నించినా, however you tried your best, the perfection is not happening. Then you need to listen to that body, whatever it is saying, then as per the comfort of your body you can go. Okay sir, thank you sir. Yes amma, very good. That's why I will tell, right, every time when I demonstrate, observation, 100% observation, how the movement is happening, you should have that kind of observation. Yeah, Mohan garu. సార్, ఇప్పుడు చక్రాలని గుర్తుపెట్టుకోవాలి అంటే, ఐ అండర్స్టాండ్ వెన్ వీఆర్ టచింగ్ ద పీట్, ఐ థింక్ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద విశుద్ధ చక్ర. అండ్ వెన్ వీఆర్ మూవింగ్ ద హెడ్ అప్,
we are concentrating on the Agna Chakra, and when we are having the Ashtanga Namaskaram, we are looking at for the Manipuraka Chakra. Other movements we are concentrating on a Swadhisthana Chakra. Ante kadandi? No. When you are touching the chin to the pit of the throat, that is Padahastasana. Padahastasana విశుద్ధ చక్రం కాదు, స్వాదిష్టాన చక్రం, ఫోకసింగ్ పాయింట్. Yes. Oh, okay. And when you are doing Hasta Uttanasana, that time you are bending back. You are bending back, and that time the focus is at Vishuddha Chakra, pit of the throat. Okay. Pit Not of the every throat. time. What? Not every time when we are touching it. No. Every time you are doing Hasta Uttanasana, every time focusing on Vishuddha Chakra only in Hasta Uttanasana. And every time Pada Hastasana, that means Swadhisthana Chakra. ఇక్కడ మీ గదవ భాగము chin should touch the pit of the throat, but you are focusing the energy more in Swadhisthana. Swadhisthana, because the complete trunk got twisted. Yes. నడుము మొత్తం ట్విస్ట్ అయిపోయింది అక్కడ, అవునా? సో దట్ ఈస్ వై స్వాదిష్టాన ప్లేడ్ ద మేజర్ రోల్ ఇన్ దట్ పర్టికులర్ ఆసన. అండ్ పర్వతాసనలో విశుద్ధ. వై? బికాస్ మీరు పర్వతం లాగా కాళ్ళు చేతులు డిస్టెన్స్ లో ఉన్నాయి, అండ్ అక్కడ మీ మెడ ఇక్కడ ఈ పిట్ ఆఫ్ ద థ్రోట్ లో అక్కడ మీ ఎనర్జీ ఫ్లో అనేది మాక్సిమం ఉంటుంది అక్కడ పర్వతాసనలో, అకార్డింగ్ టు దట్ పర్టికులర్ పొజిషన్ అండి. Oh, okay. సో ఒక్కొక్క పొజిషన్ లో మన ఎనర్జీ అనేది ఆ పర్టికులర్ స్థానంలో ఎక్కువగా యాక్టివేట్ లో ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు మనం దానిపైనే ఫోకస్ పెట్టాలి. Okay. ఓకే. అండ్ బ్రీతింగ్ ప్యాటర్న్ అండ్ ఫోకసింగ్ చక్ర ఆర్ 2 different థింగ్స్. అండ్ మూమెంట్, బాడీ ఏ ఆసనంలో ఎలా మూవ్ అవ్వాలి, సో 3 విషయాలు మీరు గమనిస్తూ ఉండాలి. 3 aspects you should focus on: movement, breathing pattern and chakra focusing, energy channel. సార్ ఈ 3 విషయాలు. గుర్తుపెట్టుకోవడానికి అంటే లాజికల్ గా ఏమైనా సీక్రెట్ ఉందా సార్? అంటే బండ గుర్తు అంటారు కదా, అట్లే మన ప్రాక్టీస్ చేస్తాను. అయితే సీక్రెట్ ఏంటంటమ్మా, ఇప్పుడు మనం చక్రాల గురించి ఇదేంటంటే మనకు when you are doing Surya Namaskara, that time only are you focusing on chakra? No, you should focus on your chakras, energy channels, energy movement in your everyday life. ఇప్పుడు మీరు కోపంగా ఉన్నప్పుడు మీ పిల్లలు హోంవర్క్ చేయట్లేదు, చెప్పిన మాట వినలేదు, అరిచేశారు అనుకోండి, ఎగ్జాక్ట్లీ ఎనర్జీ ఎక్కువ శాతం ఎక్కడ ఫ్లో అవుతుంది? దేర్ యు నీడ్ టు ఫోకస్. మీరు చాలా సంతోషంగా నవ్వుతా ఉన్నారు పగలబడి, ఏదో సంథింగ్ కామెడీయో ఏదో సంథింగ్ బాగా నవ్వుతా ఉన్నారు, దట్ టైమ్ వేర్ ఈజ్ యువర్ ఎనర్జీ ఫ్లో? దాన్ని గమనిస్తూ ఉండాలి మనం. సో ఈ చక్రాల పైన ఫోకసింగ్ ఆన్ ద చక్ర ఈజ్ నాట్ ఓన్లీ ఇన్ పర్టికులర్ సూర్య నమస్కార. డే టు డే లైఫ్ ఆల్సో యూ నీడ్ టు హ్యావ్ సమ్ ఫోకస్. అండ్ లొకేషన్ వచ్చి మనం చెప్పాము ఆల్రెడీ, అవునా? మూలాధార అంటే ఇప్పుడు మీరు కూర్చున్న భాగం, మీ శరీరం తాకింది కదా భూమిని, అది. స్వాదిష్టాన అనగానే నాభికి 2 ఇంచుల క్రింద వాటర్ ఎలిమెంట్ స్వాదిష్టాన. మూలాధార అంటే అర్త్, భూమి. స్వాదిష్టాన తర్వాత మణిపూరక, నాభికి 2 అంగుళాల పైన, 2 ఇంచ్ ఎబోవ్ ద నాభి, జఠరాగ్ని, ఫైర్ ఎలిమెంట్, డైజెస్టివ్ సిస్టమ్. నెక్స్ట్ అనాహట చక్ర, రెస్పిరేటరీ సిస్టమ్, ఊపిరితిత్తులు, పక్కటెముకలు కలిసే చోటు, రిప్ కేజ్ మీటింగ్ పాయింట్, అవునా? సో అది అనాహట చక్ర.
అండ్ నెక్స్ట్ విశుద్ధ చక్ర, పిట్ ఆఫ్ ద థ్రోట్, కంఠం చివరి భాగము, మాయిశ్చర్, వెట్నెస్, తడి, క్లౌడ్స్, ఆకాశంలో ఉన్న మేఘాలు, ఇక్కడ ఇదే అది. నెక్స్ట్ ఆజ్ఞ, వాట్ ఎవర్ యు ఆర్ గ్రాస్పింగ్ ఫ్రమ్ యువర్ నేక్డ్ ఐస్, మూన్, సన్, స్టార్స్, ఎవ్రీథింగ్, దట్ ఈస్ ఆజ్ఞ, ఆకాశం. నెక్స్ట్ సహస్రార, అబౌవ్, టాప్ ఆఫ్ ద హెడ్, అబౌవ్ ద సోలార్ సిస్టమ్, మిల్కీ వే, గెలాక్సీ అంతా ఈ సౌరమండలం బయటికి వెళ్ళి, అది సహస్రార, ద వాస్ట్ ఎంటీ స్పేస్. ఇవి ఏంటంటే మన రెగ్యులర్ యాక్టివిటీస్ లో మనం కొంచెం గమనిస్తూ ఉండాలి. అందుకే మన పెద్దవారు అనేవారు కదా, తన కోపమే తన శత్రువు. ఎందుకు? కోపంగా ఉన్నప్పుడు ఎనర్జీ విల్ బి సో హై, ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, ఇమీడియట్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది కదా. సో ఆ కోపం అనేది మంచిది కాదు. యాంగర్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. ఓకే, సో తన కోపమే తన శత్రువు. మీరు కోపడ్డం వల్ల ఎనర్జీ షిఫ్టింగ్ అనేది తొందరగా జరగడం వల్ల దట్ ఈస్ హార్మింగ్ యూ. ఇప్పుడు ఎండలో పడి వచ్చారు, ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్లో ఎండలో వెళ్ళారు, ఇమ్మీడియట్ గా ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్ లోంచి వాటర్ తీసి తాగారు అనుకోండి, యు విల్ ఫీల్ అన్ఈజీ, యు విల్ ఫీల్ హెడేక్, యు విల్ ఫీల్ డిస్కంఫర్ట్. వై బికాస్ ఎండలో 40 degrees centigrade హాట్ సమ్మర్, immediately you are shifting the energy to -degree temperature by consuming the fridge water. Then that is not good for your health. That means what? The energy flow మీరు ఫోకస్ చేశారు, అవునా? అది. ఓకే, సో కిటుకు ఏంటి, చిట్కా ఏంటి, సీక్రెట్ ఏంటి, షార్ట్ కట్ ఏంటి టు రిమెంబర్ ద చక్ర ఇస్ బికాస్ యూ నీడ్ టు డూ దట్ రెగ్యులర్లీ. అంటే ఇన్ని రోజులు ఈ డే టు డే యాక్టివిటీస్ లో ఆ చక్రాలు అసలు యాక్టివేట్ అవుతున్నాయా కావట్లేదా ఇవన్నీ తెలియదు సార్. వేర్ టోటలీ అన్అవేర్ ఆఫ్ ఆల్ దీస్ చక్రాస్. అంటే చక్రాలు ఉన్నాయని తెలుసు కానీ ఈ డే టు డే యాక్టివిటీస్ లో అవి ఎలా యాక్టివేట్ అవుతాయి, కోపం వచ్చినప్పుడు ఏది యాక్టివేట్ అవుతుంది, సంతోషం వచ్చినప్పుడు ఏది యాక్టివేట్ అవుతుంది అనేది యాక్చువల్ గా తెలీదు, అబ్జర్వేషన్ లో లేదు, అబ్జర్వ్ చెయ్యం కదా అవన్నీ. అలా చెయ్యాలి, అబ్జర్వ్ చెయ్యాలి. ఏంటి, ఆనందంగా ఉన్నప్పుడు ఎనర్జీ ఫ్లో అనేది ఎలా జరుగుతుంది శరీరంలో, కోపంగా ఉన్నప్పుడు సడన్ గా ఎలా షిఫ్ట్ అయింది. సో మరి నేను కోపంగా ఉండాలా, ఆనందంగా ఉండాలా, ఎనర్జీ ఫ్లో అబ్జర్వేషన్ బట్టి మనం నిర్ణయించుకోవాలి ఎలా ఉండాలో. దట్ కమ్స్ విత్ ద ప్రాక్టీస్, మెల్లిమెల్లిగా. While talking also, some people, in our office or outside or in our family members also, some people talk very, high tone and aggression. Some people talk like a water flow, small water flow, like a honey. How honey is moving slowly, కదా, కొంతమంది అలా మాట్లాడతారు. సో విచ్ ఇస్ గుడ్? స్లోలీ, స్వీట్ గా స్లోగా పాజిటివ్ గా నవ్వుతూ హాయిగా. అంటే ఆ టోను, ఆ పిచ్ ఆఫ్ ద వాయిస్ అండ్ టోన్ అండ్ పికింగ్ ద వర్డ్స్, ఎంచుకునే పదాలు, ఇవన్నీ మ్యాటర్ చేస్తాయి అక్కడ. కొంతమంది మాట్లాడుతుంటే అలాగే గంట సేపు నడిచిపోతుంది కానీ అరే 5 minutes అయిందా అనిపిస్తుంది. కొంతమంది 2 నిమిషాలు మాట్లాడినా అబ్బా చెవులు మూసుకోవాలనిపిస్తుంది. వై? బికాస్ దిస్ ఈజ్ ఆల్సో లైక్ ఎ ఎనర్జీ ఫ్లో. అంటే వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ అమ్మా, వాట్ ఎవర్ వీ డూ, టాకింగ్, వాకింగ్, సిట్టింగ్, lying, squatting, whatever you do, just to have a little focus on the energy flow. Then your body, your energy itself will tell you, I need this is fantastic, ani. Okay,
సో దట్ విల్ కమ్ బై ద ప్రాక్టీస్. ఓకే, శ్రీ గురుభ్యో నమః. గురుగారు, గురుభ్యో నమః. చెప్పండి దుర్గాప్రసాద్ గారు. ఇది ఈ నాజల్ క్లీనింగ్ ఉంటుంది కదా గురుగారు, ముక్కులో నీళ్లు పోసుకుని ట్యూబ్ ద్వారా, అవునండి, అవును. అది ఎలా అన్నది? బాగా బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది. ఓకే, మీ వెనకాల బాగా బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది. ఓకే, సరే. నాసిల్ క్లీనింగ్ అనేది మన ముక్కు రంధ్రాలు, రెండు నాసిక నాస్ట్రిల్స్ ని క్లియర్ చేసుకోవడం, క్లీన్ చేసుకోవడం అనే ఒక క్రియ. దాన్ని జస్ట్ నార్మల్గా గ్లాస్తో కూడా ఇలా ఒకటి ఇలా వంగేసి ఒకటి ఇలా నీళ్లు పోసేసుకుంటే ఇంకో సైడ్ నుంచి వచ్చేస్తుంది. లేదా దానికి ఒక సపరేటు ఒక కెటిల్ లాగా, ఎస్ అండి, వెరీ గుడ్. ఒక కెటిల్ లాగా చిన్నగా, అంటే ముందుకి ఒక చిన్న ఏమంటారు, ఒక పైప్ లాగా ముందుకు ఎక్స్టెండ్ అయింది ఒకటి ఉంటుందండి. అది I will show you, maybe next class lo I will show you the image. Okay, or okay, just stay andi in line, let me show you now itself. Yeah. Okay, just be online, I will show you the vessel andi. Okay, let me bring the best image. Okay, screen చూడండి అందరూ. స్క్రీన్ యా, ఓకే, కనబడుతుందండి అందరికి స్క్రీన్? కనపడుతుంది సార్. ఇది ఇలా ఉంటుందమ్మా. దీన్ని బయట మార్కెట్లో జలనేతి పాత్ర అంటే వాళ్ళు ఇస్తారు ఆయుర్వేదిక్ షాప్లలో లేదా బయట వెసల్స్ షాప్లలో వాళ్ళు అమ్ముతారు. దట్ ఈస్ కాల్డ్ జలనేతి వెసల్. సో ఇది ఇలా ఉంటుందండి. ఇది చాలా ఈజీ అన్నమాట, కన్వీనియంట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ అమ్మాయి ఎలా చేస్తుందో చూడండి, ఇలా ఇక్కడ ఈవిడ చేస్తుంది చూడండి, అవునా? ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఒక్క నాసిక నుండి ఇలా క్లోజ్ చేసేసి మొత్తం ఇలా పెట్టేసుకుంటే మౌత్ క్లోజ్ చేసుకోవాలి. మౌత్ షుడ్ బి క్లోజ్డ్ అండ్ యువర్ హెడ్, నెక్, మెడ, ఇట్ షుడ్ బెండ్ ఫార్వర్డ్ లిటిల్ బిట్ అండ్ కొంచెం టిల్ట్ అవ్వాలి. రైట్ సైడ్ అండ్ ద లెఫ్ట్ సైడ్ కొంచెం టిల్ట్ అవ్వాలి. అండ్ జస్ట్ ఇలా పెట్టేస్తే సరిపోతుంది. ఆ వాటర్ ఆటోమేటిక్ గా ఫ్లో అవుతుంది, అటు నుంచి వెళ్ళి ఇటు నుంచి వస్తుంది, అంతే. అండ్ డూ ద సేమ్ విత్ ద అదర్ సైడ్ ఆల్సో. ఏంటమ్మా? మా దగ్గర ఉంది, ఉందమ్మా, వెరీ గుడ్. ఓకే, ఓకే. సో ఇది ఇలా చేయొచ్చండి. దుర్గాప్రసాద్ గారు, ఆర్ యు క్లియర్? ఎస్ సార్. అండ్ ట్యూబ్ తో కూడా ఏదో చేస్తుంటారు కదా సార్? అది చాలా హార్డ్ వే, అలా చేయకండి. ట్యూబు అదేంటంటే ఇలా ఇలా ఉంటుంది. ముక్కులోంచి ట్యూబ్ అనేది ఏంటంటే అదే, వెరీ గుడ్. యా, లెట్ మీ స్పాట్ లైట్ అమ్మా, అలాగే పెట్టండి అమ్మా కొద్దిసేపు. ఎస్. ఇప్పుడు ఈ రెండు ఏంటంటే, ఈ పైప్ ఉంది కదా, ఇది ముక్కులోంచి పెట్టి నోట్లోంచి తీయడం. సో దిస్ ఈస్ వెరీ టఫ్, దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ ఫర్ యూ. డోంట్ డూ. ఓకే, డోంట్ ట్రై ద థ్రెడ్ రోప్. ఏదైనా నేచర్ క్యూర్ హాస్పిటల్ కి అట్లా వెళ్తే న్యాచురోపతి దగ్గరికి ఆ గురువు చేపిస్తారు. బట్ యునో అది ఏంటంటే ఫిజికల్ గా దగ్గర ఉండాలి. అది మీ అంతటా మీరు చేస్తే మేబీ యూ కెన్ గెట్ పెయిన్. ఓకే, సో ట్రై దట్ వన్. రైట్ సైడ్ సార్ పట్టుకున్నారు కదా, వైట్ కలర్ లో ఉంది. ట్రై దిస్, దిస్ విల్ బి వెరీ గుడ్ అండి, హెల్ప్ఫుల్, ఈజీ వే. డోంట్ ట్రై దిస్ రోప్. అంటే ట్రై, బట్ యునో విత్ ద ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ సపోర్ట్ సిస్టమ్, గురువు ఇంకా ఎవరైనా
అది చేసిన వారు మీ దగ్గర పక్కన ఉంటే వాళ్ళు చెప్పినట్టు చేయండి. సో 2 ఎందుకు అని అంటే క్లీనింగ్ కోసం. మన నాసికారంధ్రము, మన నోటి నుంచి నాసికారంధ్రానికి ఉండే ఆ ప్యాసేజ్ అండ్ నాసిక నుంచి మన కంఠానికి వెళ్ళే ఆ ప్యాసేజ్ క్లియర్గా ఉండడానికి. బట్ ఇఫ్ యూ డూ ఆసన ప్రాణాయామ రెగ్యులర్లీ, సో ద క్లీనింగ్ అనేది ఆటోమేటిక్గా న్యాచురల్గా జరిగిపోతూ ఉంటుంది. బట్ ఇన్ కేస్ చాలా ఎక్కువగా ఉంది క్లీన్ చేసుకోవాలంటే దెన్ ఓన్లీ యూ హ్యావ్ టు అప్లై ఆల్ దీస్ ఎక్స్టర్నల్ మెషినరీ సపోర్ట్, ఎక్స్టర్నల్ ఎక్విప్మెంట్ సపోర్ట్ తీసుకోవాలి. ఓకే అండి. నాకు రైట్ నాజల్ పాసేజ్ బేసికల్గా డాక్టర్స్ ఆర్ అడ్వైజింగ్ ఫర్ మైనర్ కరెక్షన్. ఈ ట్యూబ్ ద్వారా ఏమైనా చేసుకోగలగామా అని డౌట్. ట్యూబ్ ద్వారా కాదు, ఫస్ట్ ట్రై విత్ ద వాటర్, జలనేతి. ఇప్పుడు ఆ ట్యూబ్ని ఏమంటారంటే సూత్రనేతి అని అంటారు, దాన్ని సూత్రము అని అంటారండి. ఇప్పుడు మేడం పట్టుకున్నారు కదా దారం, అది జలనేతి అనేది ఈజీ అండ్ బిగినర్స్కి అది మీరు ట్రై చేయండి. ఫస్ట్ ట్రై విత్ జలనేతి, దెన్ స్లోలీ యూ కెన్ ట్రై సూత్రనేతి. ఇంకా కొన్ని ఉంటాయి, వస్త్రధౌతి ఉంటుంది. అదేంటి తెలుసా, మొత్తం ఒక గుడ్డ ముక్క 2 మీటర్లు, దాదాపు 2 మీటర్ల లెంత్ ఉన్న క్లాత్ కంప్లీట్ మింగేసి మొత్తం కడుపులోకి పంపించి మళ్ళీ దాన్ని మెల్లిగా బయటకు తీసేయడం, అది ధౌతి క్రియ, అది వేరు ఇంకా మళ్ళీ. సో ప్రజెంట్ మన టార్గెట్ ఏంటి, కైలాస మానస సరోవరము పరిక్రమ చేయాలి. కాబట్టి మనం మెయిన్ ఫోకస్ ఆసనాలు ప్రాణాయామాలు ఇవన్నిటి మీద చేయండి. అండ్ యూ కెన్ ట్రై ఆల్ దీస్ ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఆల్సో బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్, బట్ కేర్ఫుల్, వెరీ వెరీ కేర్ఫుల్. ఎందుకంటే నౌ యూ షుడ్ నాట్ గెట్ డిస్కంఫర్ట్ ఆర్ యునో ఎనీ కైండ్ ఆఫ్ ఇంజురీ, నొప్పి అవి మీకు ఇప్పుడు ఉండకూడదుగా. సో గో ఇన్ ఏ ఈజీ వే, స్టెప్ బై స్టెప్ వే. ఫస్ట్ ట్రై దిస్ జలనేతి అండి. ఓకే, దెన్ యూ కెన్ నెక్స్ట్ సూత్రనేతి కూడా నెక్స్ట్. అండ్ మీకు నోస్ బ్లాకింగ్ అనేది ఒకవేళ ఉంటే నేను మీకు ఒకటి చెప్పాను చూడండి, సాటర్డే ఆర్ సండే ఐ వాజ్ షోన్ యూ సమ్ జంపింగ్ ప్రాక్టీస్, రైట్? అవునండి. అది కూడా రెగ్యులర్గా చేయాలి. యోగా అనేది రెగ్యులర్గా ఎక్కువ రోజులు చేస్తే అప్పుడు బెనిఫిట్ అనేది ఇస్తుంది. అది ఇంకా ఎక్కువగా అది మనకు సింక్ అయిపోతుంది అన్నమాట సిస్టమ్కు. ఓకే అండి, అలాగే గురుగారు, థ్యాంక్ యూ. ఓకే, సో ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా, ఆర్ వీ కెన్ వైండ్ అప్? కెన్ వి వైండ్ అప్ ఆర్ ఎనీ క్వశ్చన్స్? Okay, before wind up, what we need to tell? Om Shivaya Gurave Namaha. సరే, రేపు కూడా సూర్య నమస్కారాలు చేద్దాం. ఎందుకంటే చేతులు కాళ్ళు కదులుతున్నాయా లేదా అవన్నీ మళ్ళీ డౌట్ వచ్చిందిగా మీకు. మరి రేపు ఇంకోసారి చేసి చూపిస్తాను. అండ్ నాతో పాటు రేపు చేయండి, చూస్తూ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే అండి. సార్ వెళ్ళొచ్చిన వాళ్ళు కూడా ఏమన్నా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటా అనుకుంటే కాస్త పార్టిసిపేట్ చేయండి సార్. ఓకే, నిన్న షేర్ చేసుకున్నారు, నిన్న మీరు జాయిన్ అవ్వలేదండి? మొన్న జాయిన్ అయ్యాము గురుగారు. లక్ష్మి గారు అని ఆవిడ వెరీ గుడ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. నిన్న మామూలుగా మనం క్లాస్ మామూలుగా క్లోజ్ చేసాం. లక్ష్మి గారి ఫీడ్బ్యాక్ విన్నారా? విన్నాం గురుగారు, చాలా కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అయింది. గివెన్ వెరీ బూస్ట్. చాలా డీటెయిల్డ్గా
చాలా డీటెయిల్డ్ గా ఆవిడ మొత్తం మనల్ని కైలాస యాత్ర చేయించారు కదా. ఇంకా అవునండి, ఏమైనా డౌట్ అవునండి. ఉన్నాయా? ఇంకా ఏమైనా డౌట్ ఉన్నాయా చూద్దాం మళ్ళీ. ఓకే, మీరు మ్యూట్ లో ఉండండి. అత్యంత భయంకరమైన సౌండ్లు వస్తున్నాయి మీ బ్యాక్గ్రౌండ్ నుంచి. మ్యూట్ లో ఉండండి. ఓకే, రేపు ఎల్లుండి మళ్ళీ మన ఆల్రెడీ కైలాసం వెళ్ళొచ్చిన వాళ్ళు ఉన్నారు మన వాళ్ళు. విజయమ్మ ఆవిడ లెఫ్ట్ అయినట్టున్నారు, ఆవిడ ఈరోజు జాయిన్ అయ్యారు. ఓకే సరే, ఈ యాత్రలో రేపు ఎల్లుండి మనం చూద్దాం, మళ్ళీ అడుగుదాం మళ్ళీ. ఓకేనా, రేపు ఎల్లుండి మళ్ళీ ఎవరైనా వస్తే నేను అప్పుడు చెప్తానండి. ఓకే యా. ఈ యాత్రలో ప్రధానంగా మనం శ్వాస మీద ఒకటి, ధ్యాస అనేది ఒకటి కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది. తర్వాత నడక అనేటువంటిది కూడా చాలా ఉపయోగపడుతుంది అనేది అవసరమని అనుకుంటున్నాను. వాకింగ్ ప్రాక్టీస్ మినిమం 10 కిలోమీటర్స్ పర్ డే అండ్ యోగా. యోగా అంటే ఏంటి? ఓన్లీ కూర్చొని కంఫర్ట్గా నేను కుర్చీలో కూర్చొని ప్రాణాయామాలు చేస్తాను అంటే కుదరదు. ఆసనాలు, ప్రాణాయామాలు ఖచ్చితంగా ప్రతినిత్యం చేయాలి. ఇది అందరికి తెలిసిన నిజమేగా. ఇంకెవరికైనా డౌట్లు ఉన్నాయా దీంట్లో? రామాయణం అంతా అయిపోయాక మళ్ళా రాముడికి సీత ఏమవుతుందంటే ప్రాణాయామాలు, ఆసనాలు, వాకింగ్ ప్రాక్టీసు, ఇది మన నరంలో మజిల్ మెమరీ లాగా ఆల్రెడీ ఎక్కేసింది ఇది. అవునా? ఐ హోప్ ఎవ్రీబడి డూయింగ్. ఎవరైనా చేయట్లేదా అండి? చేస్తున్నారుగా అందరూ? చేస్తున్నాం. చేస్తున్నామండి, చేస్తున్నాం. ఓకే, ఎవరైనా చేయట్లేదా అంటే మోహన్ గారు పక్కకు చూశారు వాళ్ళ వైఫ్ ని. చేస్తున్నారా చేయట్లేదా? అమ్మా చేస్తున్నారా తల్లి? చెయ్యాలమ్మా, తప్పనిసరిగా చెయ్యాలి. ఎందుకంటే సమయం మన చేతిలో ఉన్నప్పుడు అస్సలు దాన్ని ఇగ్నోర్ చేయకూడదు. చూస్తూనే ఆ డేట్ వచ్చేస్తుంది, యూనో, సమయం గడిచిపోతుంది తొందరగా. సో ఇప్పుడు స్టిల్ యూ హ్యావ్ టైమ్ ఇన్ యువర్ హ్యాండ్స్. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ దీస్ థింగ్స్. దీస్ ఆర్ ఆల్ బేసిక్. వాకింగ్ ప్రాక్టీస్, ఆసనాలు, ప్రాణాయామాలు వెరీ వెరీ బేసిక్ అండి. ఓకే సరే, ఓకే అండి, కలుద్దాం మళ్ళీ రేపు ఉదయం విత్ సూర్య నమస్కారాలు రేపు. శివాయ గురువే. ఓం శివాయ గురువే నమః. నమస్కారం.